వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని వ్యవసాయం, అగ్రికల్చర్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జవహర్ గ్రామీణాభివృద్ధి యోజన ఉపాధి హామీ పథకం మరియు ఇతర పథకాలను విలీనం చేసి ఆగస్టు 2001లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం. ఆన్సర్ సి, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అమలు చేయబడుతున్న రాష్ట్రీయ కృషి బీమా పథకం యొక్క మరొక పేరు. ఆన్సర్ ఏ, జాతీయ వ్యవసాయ బీమా పథకం. నెక్స్ట్ క్వశ్చన్, స్వయం సమృద్ధి లేని జిల్లా సహకార సొసైటీలకు నాబార్డు ద్వారా భారత రిజర్వ్ బ్యాంకు ఏ నిధి నుంచి విత్తాన్ని సమకూరుస్తుంది. ఆన్సర్ డి, జాతీయ వ్యవసాయ పరపతి నిధి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వ్యవసాయ రంగం దేనిని సమకూరుస్తుంది. ఆన్సర్ డి, పైవన్నీ ఉత్పత్తి కారకాలు, మార్కెట్లు, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, 2006 జనవరిలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూక్ష్మ నీటిపారుదల పథకం ముఖ్య లక్ష్యం ఏమిటి. ఆన్సర్ బి, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ఉత్పత్తి తక్కువగా ఉండడానికి ప్రధానమైన వ్యవస్థాపూరిత అంశం. ఆన్సర్ బి, అసంతృప్తిగా ఉన్న ధరల విధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పంటల బీమాను గుత్తాధిపత్యం చేస్తున్న సంస్థ. భారతదేశంలో పంటల బీమా గుత్తాధిపత్యం చేసుకున్న సంస్థ. ఆన్సర్ డి, జాతీయ వ్యవసాయ అభివృద్ధి కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని ఎవరు ముద్రిస్తారు. ఆన్సర్ ఇస్ బి, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో వ్యవసాయదారులు భూమి లేని పనివారుగాను కౌలుదారులుగాను మారడానికి ప్రధాన కారణం. ఆన్సర్ ఇస్ ఏ, గ్రామీణ రుణభారం. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో భారతదేశంలోని సహకార సంస్థల పునర్వ్యవస్థీకరణకు తగిన సూచనలు చేయడానికి నియమించబడిన కమిషన్ అధ్యక్షులు. ఆన్సర్ ఇస్ సి, వైద్యనాథన్. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ వ్యవసాయ పంటలు మార్కెట్లకు సరఫరా చేయడానికి ముందే భారత ప్రభుత్వం ప్రకటించే ధరలు. ఆన్సర్ బి, కనీస మద్దతు ధరలు. నెక్స్ట్ క్వశ్చన్, రైతుల నుంచి ఆహార ధాన్యాలు సేకరించడానికి ప్రభుత్వం చెల్లించే సేకరణ ధరలు ఏ విధంగా ఉంటాయి. ఆన్సర్ ఇస్ ఏ, కనీస మద్దతు ధరల కంటే ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు నిర్ణయించడంలో భారత ప్రభుత్వం పరిగణించిన అంశాలు. ఆన్సర్ డి, పైవన్నీ వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్ సిఫార్సులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల అభిప్రాయాలు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ వస్తువులకు కనీస ధరలు ప్రకటించాలని సిఫార్సు చేయడానికి భారత ప్రభుత్వం 2007లో నియమించిన కమిటీ అధ్యక్షులు. ఆన్సర్ బి, అభిజిత్ సేన్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశంలోని గ్రామీణ బ్యాంకుల నష్టాలకు కారణాలను గుర్తించి విశ్లేషించడానికి ఏర్పాటు చేయబడిన పరపతి విచారణ సంఘం అధ్యక్షులు ఆన్సర్ సిఏఎం ఖుస్రో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయ కమ్మతాలపై పన్ను విధించాలని సిఫార్సు చేసిన సంఘం అధ్యక్షులు ఆన్సర్ సికేఎన్ రాజ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉద్యానవన పంటల బోర్డు స్థాపనకు సిఫార్సు చేసిన జాతీయ ఉద్యానవన పంటల బోర్డు స్థాపనకు సిఫార్సు చేసిన వారు ఆన్సర్ సి ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జాతీయ వ్యవసాయ విధానం 1993 యొక్క ప్రధాన లక్ష్యాలు ఆన్సర్ డి ప్రచన్న నిరుద్యోగాన్ని తగ్గించడం, వ్యవసాయ రంగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో రైతుల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మరియు వినియోగదారులకు రక్షణ కల్పించడానికి తగిన చర్యలను సిఫార్సు చేయడానికి ఏర్పాటు చేయబడిన కమిషన్ ఆన్సర్ సి జాతీయ వ్యవసాయదారుల కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భారతీయ ప్రకృతి కృషి పద్ధతి పథకం ఏ రకమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది ఆన్సర్ బి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో వరిని వాణిజ్య పంటగా పరిగణిస్తారు ఆన్సర్ డి పంజాబ్. ప్రతి క్వింటాల్కు ఆర్థిక ధర మరియు కేంద్రం జారీ ధరల మధ్య గల వ్యత్యాసం దేనికి సమానం? ప్రతి క్వింటాల్కు ఆర్థిక ధర మరియు కేంద్రం జారీ చేసే ధరల మధ్య గల వ్యత్యాసం దేనికి సమానం? ఆన్సర్ ఏ ఆహార సబ్సిడీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నీటిపారుదల వనరులలో అన్నిటికంటే పెద్దది ఆన్సర్ బి బావులు మరియు గొట్టపు బావులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ దేశాల చేపల ఉత్పత్తిలో 7.56% వాటా కలిగిన భారతదేశం చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ సి 3వ స్థానం. మొదటి స్థానంలో చైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కనీస మద్దతు ధరలు సిఫార్సు చేయడానికి వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్ పరిగణించే అంశాలు ఆన్సర్ డి పైవన్నీ. ఉత్పత్తి వ్యయం, మొత్తం డిమాండు సప్లై పరిస్థితులు, దేశీయ విదేశీ ధరలు, ఇతర పంటల ధరల సమత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రధాన లక్ష్యాలు ఆన్సర్ డి పైవన్నీ. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం, క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించడం, మంచి వ్యవసాయ పద్ధతులు వాడడం, మంచి వ్యవసాయ పద్ధతులను వృద్ధి చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ ధరల కమిషన్ వ్యవసాయేతర వస్తువుల మధ్యనున్న వాణిజ్య నిబంధనలను పరిశీలించి నిర్ణయించే ధర ఆన్సర్ సి మార్కెట్ ధర. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఆన్సర్ బి పత్తి పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం రైతులను మార్కెట్లతో అనుసంధానం చేయడంలో ప్రధాన ఉద్దేశం రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి ధరలు కల్పించడానికి? ఆన్సర్ డి గిట్టుబాటు ధరలు. లాస్ట్ క్వశ్చన్, భారతదేశంలో 1965లో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేసిన కమిటీ ఆన్సర్ డి విజయ్ పాల్ శర్మ కమిటీ.
సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు రిపీట్ అయ్యాయి. వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.